ఫస్ట్ మనం ఏం చేయాలి, డివిజన్ చేయాలి కదా. ఫస్ట్ బ్రాకెట్లోనే చేయాలి, తర్వాత అందులో డివిజన్ చేయాలి. ఇక్కడ 18 డివైడెడ్ బై 3 అంటే ఎంత వస్తుందమ్మా, 6 వస్తుంది. 12 మైనస్ 6 6 అంటే 5 ప్లస్ 6 మైనస్ 8 5/6 అంతేనా. సో ఫస్ట్ ప్లస్ చేయాలి కదా. 5 ప్లస్ 6 ఎంత, 11. ఇదంతా 8 6 48 ప్లస్ 5 53 53/6 53/6 ఇటువైపు 53/6 ఇది ఈ బ్రాకెట్లో ఉంది. -3 ప్లస్ 12 3 36 37/3 ఓకే. 37/3 ప్లస్ 11 మైనస్ 53/6 -3 ఓకేనా. 3 చూడండి. 11 ప్లస్ 3 11 మైనస్ 3 చేసేద్దామా. 11 మైనస్ 3 చేసేస్తే మనకి 8 వస్తుంది కదా. లేదా ఫస్ట్ బ్రాకెట్లో ఉన్నది మనం కంప్లీట్గా ఇచ్చేసేద్దాం ఓకే, మళ్ళీ మిస్టేక్ రాకుండా. 66 మైనస్ 53 అంతేనా. 66 11 6 66 మైనస్ 53 అంటే 13/6 -3 ఇలా చేద్దాం ఓకే. బై 6 మల్టిప్లికేట్ విత్ 2 ఎంత 74 ప్లస్ 13 మైనస్ 18 అంతేనా. 6 3 18 కదా ఓకే. ఇప్పుడు 74 ప్లస్ 13 ఎంతమ్మా, 87 87 మైనస్ 18/6 87 87 మైనస్ 18/6 79 69/6 వచ్చింది. 69/6 అంటే క్యాన్సిల్ చేస్తే 23 6 2 6 3 /2 అంతేనా. 6 2 6 3 /2 ఇది మనం సాల్వ్ చేస్తే 11 22 1/2 11 1/2 ఈజ్ అవర్ ఆన్సర్ ఓకేనా. 11 1/2 ఈజ్ అవర్ ఆన్సర్ అమ్మ ఓకేనా. ఏమంటున్నాడంటే 2 సెమిస్టర్లకి రేషియో ఎలాగ ఉందంటే 9:11 ఉంది అంటున్నాడు ఓకేనా. ఒకవేళ ఫస్ట్ సెమిస్టర్ కన్నా సెకండ్ సెమిస్టర్లో 240 మార్కులు ఎక్కువ వస్తే తన యావరేజ్ స్కోర్ ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు అంతేనా. వాట్ ఈస్ యర్ యావరేజ్ మార్క్స్ ఇన్ బోత్ సెమిస్టర్స్ అని అడుగుతున్నాడు ఓకే. ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఎంత, 9కి 11కి మధ్య డిఫరెన్స్ 2. ఈ 2a కదా మనకి 240కి ఈక్వల్ అయ్యింది. 2a కదా మనకి 240కి ఈక్వల్ అయ్యింది. ఇప్పుడు నాకు యావరేజ్ మార్క్స్ కావాలంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సమ్ కావాలంటే ఈ రెండు కలిపితే ఎంత 20. 2 యూనిట్లు 240 అయిందంటే 20 యూనిట్లు ఎంత అవుతుందమ్మా, ఇది ఇంటూ 10 టైమ్స్ ఇక్కడ ఇంటూ 10 టైమ్స్ అంటే 2400 అవుతుంది అంతేనా. 2400 అవుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, సెమిస్టర్స్ అన్నాడు కాబట్టి మనం ఏం వేయాలి, 2 వేయాలి. 2400/2 1200 ఈజ్ ద ఆన్సర్ ఓకే. ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్ ఓకేనా. A thief stole a thing from a shop at 10 AM. He was seen by a police at 11 AM. 10 గంటలకి ఒక వస్తువుని ఒక దొంగతనం చేసి పరిగెట్టడం మొదలెడితే 11 గంటలకి పోలీస్ చూసాడట. ఈజ్ స్పీడ్ ఈజ్ 40 km/h. అతని స్పీడ్ అంత, దొంగ స్పీడ్ 40 km/h పరిగెడుతున్నాడు. అయితే స్పీడ్ ఆఫ్ పోలీస్ ఎంత 60 km/h అనమాట ఓకేనా. స్పీడ్ ఆఫ్ పోలీస్ 60 km/h. అయితే ఫైండ్ ద డిస్టెన్స్ కవర్డ్ బై థీఫ్ బిఫోర్ బీయింగ్ కాట్. దొరకక ముందే ఎంత డిస్టెన్స్ పరిగెట్టాడు దొంగ అని చెప్పేసి అంటున్నాడమ్మా ఓకేనా. స్పీడ్గా చేయండి, మీరు స్పీడ్గా చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా. స్పీడ్గా చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 10 to 11లోని 10 AM-కి దొంగతనం చేస్తే 11 AM-కి కనిపించాడు కదా. ఈ గ్యాప్లోని దొంగ ఎన్ని కిలోమీటర్లు పరిగెట్టాడంటే 40 km/h స్పీడ్తో. కాబట్టి అంటే గంటకి 40 కిలోమీటర్ల వేగంతో పరిగెడుతున్నాడంటే ఆ గంటకి ఎన్ని కిలోమీటర్లు పరిగెట్టినట్టు, 40 కిలోమీటర్లు పరిగెట్టినట్టు కదా. థీఫ్ కవర్డ్ 40 kilometers ఇనిషియల్లీ అంటే వాళ్ళిద్దరి మధ్యన ఉన్న గ్యాప్ 40 kilometers అంతేనా. రిలేటివ్ స్పీడ్ ఎలా ఉంది, రిలేటివ్ స్పీడ్ ఎలా కడతామమ్మా, ఇద్దరు ఒకే డైరెక్షన్లో వెళ్తే మనం మైనస్ చేస్తాం కదా. ఇద్దరు ఒకే డైరెక్షన్లో వెళ్తే మైనస్ చేస్తాం రిలేటివ్ స్పీడ్. పోలీస్ది 60, దొంగది 40 అంటే 60 మైనస్ 40 20 km/h ఈజ్ ద రిలేటివ్ స్పీడ్
కదా. అయితే ఇప్పుడు మనోడు ఎంత టైంలో పోలీస్ చూసిన ఎంత టైంలోని పట్టుపడ్డాడో చూడండి. టైమ్ ఈక్వల్స్ టు 40 కిలోమీటర్స్ ఇస్ ద డిస్టెన్స్, 20 కిలోమీటర్స్ ఇస్ ద స్పీడ్. క్యాన్సిల్ చేస్తే 2 అవర్స్లో మనోడు దొరికిసాడు అనమాట. పోలీస్ చూసిన 2 గంటల్లోనే మనోడిని పట్టిశారు. అయితే ఫస్ట్ మనోడు 1 గంట పరిగెట్టాడు కదా, తర్వాత పోలీస్ చూసిన తర్వాత 2 గంటలు పరిగెట్టాడు, మొత్తం 3 గంటలు పరిగెట్టాడు. అంటే మన క్వశ్చన్ ఏంటి? ఫైండ్ ద డిస్టెన్స్ కవర్డ్ బై థీఫ్ బిఫోర్ బీయింగ్ కాట్. దొంగ దొరకక ముందు ఎన్ని కిలోమీటర్లు పరిగెట్టాడు అని చెప్పేసి అడుగుతున్నాడు కదా. మొత్తం ఎన్ని గంటలు పరిగెట్టాడు? పోలీస్ చూడక ముందు 1 గంట పరిగెట్టాడు, పోలీస్ చూసిన తర్వాత 1 గంట, మొత్తం 3 గంటలు పరిగెట్టాడు. 3 గంటలు ఇంటూ ఎంత స్పీడ్తో పరిగెట్టాడు? 40 కిలోమీటర్లు పర్ అవర్తో 40 ఈక్వల్స్ టు 120 కిలోమీటర్స్ మనోడు పరిగెట్టాడు. ఓకేనా? ఎన్ని కిలోమీటర్లు? 120 కిలోమీటర్స్ ఇస్ ద ఆన్సర్. ఓకేనా? వాట్ ఈస్ ద మోడ్ ఆఫ్ 8,6, మనకి ఇన్ని వాల్యూస్ ఇచ్చాడు, మోడ్ వాల్యూ అడుగుతున్నాడు అమ్మా. మోడ్ అంటే ఏంటి? మోడ్ ఈస్ నథింగ్ బట్ రిపిటేటివ్ నెంబర్స్ అనమాట. సింపుల్గా చెప్పాలంటే ఇందులో ఉన్న నెంబర్స్లోని ఎక్కువగా రిపీటెడ్గా వచ్చిన నెంబర్స్ ఏదో అదే మనం మోడ్గా మనం తీసుకుంటాం కదా. కాబట్టి చూడండి అమ్మ, ఇక్కడ రిపీటెటివ్గా వచ్చిన నెంబర్స్ ఏవేవి చూడండి. ఎక్కువగా మనకి కొంచెం క్లియర్గా కరెక్ట్గా చూస్తే మనకి 0 అనిపిస్తుంది, ఒక రకంగా 3 ఒకసారి చెక్ చేస్తే బెటర్ అనిపిస్తుంది కదా. చూద్దాం, చూడండి జీరోస్ ఎన్ని టైమ్స్ వచ్చాయి? 1 2 3 4 5 టైమ్స్ జీరోస్ వచ్చాయి. ఎన్ని టైమ్స్? 2 2 1 5 టైమ్స్ జీరోస్ వచ్చాయి. 3 చూడండి, 1 2 3 4 టైమ్స్ వచ్చాయి. ఓకేనా? 4 టైమ్స్ వచ్చాయి. ఇంకా ఏవైనా అలాగ రిపిటేటివ్గా వచ్చే ఛాన్స్లు ఉన్నాయా? 1s 1 2 3 4 1s కూడా 4 టైమ్స్ వచ్చాయి. 2s చూస్తే 1 2 3 4 టైమ్స్ వచ్చాయి. ఓకేనా? 7s ఒకసారి చూడండి, 1 2 3 టైమ్స్ వచ్చాయి. ఓకే, సో మనకి ఎక్కువ టైమ్స్ మనకి ఏ వచ్చాయమ్మా? జీరోస్ వచ్చింది కాబట్టి సో ఆప్షన్ డి, 0 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనా? 0 ఈజ్ అవర్ ఆన్సర్. 27 3/4 మైనస్ 11 1/2 మైనస్ 6 1/4 ప్లస్ 12 1/2 ప్లస్ 5/2 మైనస్ 3. ఓకే, మైనస్ 3 చూడండి, మనకి ఇది హోల్ బ్రాకెట్, అందులోని ఈ ఫ్లవర్ బ్రాకెట్, అందులో మళ్ళీ బ్రాకెట్ అనమాట. ఓకేనా? సో బ్రాకెట్స్ కూడా మనం చూసుకుంటూ జాగ్రత్తగా చేయాలి. ఓకే, నచ్చినట్లు చేస్తే మళ్ళీ పోతుంది. చూడండి, ఫస్ట్ ఈ లోపల బ్రాకెట్లో చేద్దాం. ఇదంతా సింపుల్గా చెప్పాలంటే 12.5 కదా. 12.5 ప్లస్ ఇది 2.5, అంతేనా? 2.5 కలిపితే ఎంత వస్తుంది? 15 వస్తుంది. అంటే ఇది ఎంత వస్తుంది? 15 ప్లస్ 6 4s 24, 25/4, 22 23/2, అంతేనా? 23/2. సో ఇదంతా ఎక్కడ ఉంది? ఇదంతా ఒక బ్రాకెట్లో ఉంది. ఓకేనా? కలిపికూడదు, దాన్ని డివైడ్ చేసుకొని చెయ్యాలి మనం సమ్ని. ఇలా ఉంది కదా. సో ఇప్పుడు ఇది మాత్రమే చేయాలి, ఈ బిట్ చేసి సాల్వ్ చేయాలన్నమాట మనం. ఇది మనం చేద్దాం. చూడండి, 27 4 జర్ ఎంతమ్మా? 2 4 జర్ 8, 80, 7 4 జర్ 28, అంటే 108, అంటే 111/4. ఓకే, ఇప్పుడు చూడండి, ఇది ఇప్పుడు సాల్వ్ చేస్తే మనకి బై 4, ఎల్సిఎం 4 కదా. మల్టిప్లికేట్ విత్ 2, 46 మైనస్ 26 ప్లస్ 15 4 టైమ్స్ 60, 15 4 టైమ్స్ 60. ఓకే, ఇది బ్రాకెట్లో ఉంది. -3, ఇక్కడ -11, 111/4, 111/4. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, ఇది 46 ప్లస్ 60 106 కదా. లేకపోతే 46లో 25 తీస్తే ఎంతమ్మా? 21, అంటే 81, 81/4 మైనస్ 111/4 -3. ఓకే, -3. మరలా ఇప్పుడు మనం ఈ యొక్క ఈక్వేషన్కి బై 4 చేసుకుంటే ఎల్సిఎం 111 మైనస్ 81 మైనస్ 4 3 12, అంతేనా? అంతే కదమ్మా.
బై 4 చేస్తే 111 మైనస్ 8 మైనస్ 3 4 జా 12 కదా 12 111 మైనస్ ఇక్కడ 93/4 8 18 వస్తుంది అంతేనా 18 వస్తుంది 18/4 క్యాన్సిల్ చేస్తే ఎంత వస్తుందమ్మా మనకి 9/2 వస్తుంది 9/2 అంటే ఇస్ నథింగ్ బట్ 4 1/2 ఈజ్ ద ఆన్సర్ ఎంత 4 1/2 ఈజ్ అవర్ ఆన్సర్ ఆప్షన్ బి 4 1/2 ఈజ్ అవర్ ఆన్సర్ ఓకేనా